శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. బ్రహ్మహత్యా దోషాలను కూడా తొలగించగలిగినటువంటి పవిత్రమైనటువంటి అచలం వెంకటాచలం అని చెప్పబడేటువంటి స్థితికి మనం చేరాలి అని అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామముల్లో పరిపూర్ణమైనటువంటిది 9వ నామం ఓం కుమారకల్ప సేవ్యాయ నమః అనేటువంటి నామాన్ని మనం నిత్యం స్మరిస్తూ ఉండాలి. ఎందుకంటే కుమారస్వామిచే శ్వేతవరాహ కల్పం వరకు సేవించబడుతూ ఉండేటువంటి స్వామికి నమస్కారము. మనం వర్తమానంలో శ్వేతవరాహ కల్పే అని సంకల్పం చెప్పుకుంటున్నాం. ఈ కల్పాంతం వరకు కూడా కుమారస్వామి సేవిస్తూ ఉన్నారు. ఎందుకు సేవిస్తూ ఉన్నారు అని అంటే ఒకానొక సమయంలో లోకక్షేమము కోసం శివపుత్రుడిగా ఉదయించినటువంటి శివతత్వమైనటువంటి సుబ్రహ్మణ్యుడు కుమారస్వామి తన చేతిలో ఉండేటువంటి శక్తి అనే ఆయుధంతో ఆ లోక వినాశ శక్తి అయినటువంటి వాడు, వేద వినాశ శక్తి అయినటువంటి వాడు, దేవతలను శిక్షిస్తూ ఉండేటువంటి దుర్మార్గుడైనటువంటి తారకుడనేటువంటి బ్రహ్మవేత్తను హత్య చేశాడు. మరి బ్రహ్మవేత్తను హత్య చేసిన తర్వాత బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది. అలా బ్రహ్మహత్యా దోషమును తొలగించగలిగినటువంటి క్షేత్రమే లేదు భూమండలం పైన, ఒక్క వెంకటాచలం తప్ప. కనుక వెంకటాచలానికి కుమారస్వామి వచ్చాడు. చక్కగా శివుని ఆదేశాన్ని అందుకుని అక్కడ ఉండేటువంటి తీర్థం స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. కనుక స్వామి పుష్కరిణికే గుహ పుష్కరిణి అని పేరు వచ్చింది అని కొందరు చెప్తూ ఉన్నారు. కాదు కాదు, అక్కడ స్నానం ఆచరించినటువంటి మాట వాస్తవమే, కానీ మరొక తీర్థం ఆశ్రయించాడు. అక్కడ తపస్సు చేసి ఆ తీర్థ స్నానము చేత ఆయన ధన్యుడయ్యాడు అని కూడా మనకు వెంకటాచల మహాత్మ్యం వివరిస్తూ ఉన్నది. శృణ్వంతు దేవతా సర్వా శృణు స్కంద వచో మమ కుమారధారికేత్యేవ త్వన్నామేదం భవిష్యతి. ఎప్పుడైతే కుమారస్వామి ఆ తపస్సు చేత విష్ణువుని ప్రసన్నం చేసుకుని తన యొక్క బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించుకున్నాడో అప్పుడు చక్కగా ఈ యొక్క పుష్కరిణికి నీ పేరే వస్తుంది, కుమారధారా తీర్థము అని చెప్పి శివుడు అనుగ్రహించాడు. అటువంటి విష్ణువు యొక్క అనుగ్రహం చేత పరిపూర్ణుడైనటువంటి ఆ కుమారస్వామి స్నానం ఆచరించినటువంటి తీర్థము కలిగినటువంటి ప్రదేశము వెంకటాచలమైతే ఆ వెంకటాచలంపై ఉండేటువంటి స్వామి శృతి స్మృత్యాదులలో వర్ణింపబడినటువంటి పరమాత్ముడు. అందుకే అన్నమాచార్యుల వారు ఆయన యొక్క పరతత్వాన్ని జీవన్ముక్తులైపోవాలని చెప్పి అందరికీ ఉపదేశించాడు. నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు, ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై తానుండు. ఆయన ప్రత్యక్షంగా అర్చామూర్తిగా ఉంటాడు కనుక నిత్యుడు సత్యుడైనటువంటి స్వామి సంస్తుత్యుడు. ఈ తిరువెంకటాద్రి విభుడు ఎల్లవేళలా మానవుడికి సమ్యక్ స్థుతికి పాత్రమైనటువంటి వాడు. ఎవరాయన అంటే ఆ అన్నమాచార్యుల వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏ మూర్తి లోకంబులెల్లనేడు నాతడు, ఏ మూర్తి బ్రహ్మాదులెల్ల వెదికడు నాతడు, ఏ మూర్తి నిజమోక్షమీయజాలడు నాతడు, ఏ మూర్తి లోకైక హితుడు. ఈ లోకమునకంత ఎవరు హితుడో ఆ మూర్తి నిజమూర్తి. అయితే ఆ మూర్తి ఏ మూర్తి కాదు, ఎందుకంటే సృష్టి స్థితిలకు మూలభూతమైనటువంటి వాడు ఆయనే కనుక ఏ మూర్తి త్రైమూర్తులు ఏకమైన అతడు, ఏ మూర్తి సర్వాత్ముడు, ఏ మూర్తి పరమాత్ముడు, ఆ మూర్తి తిరువెంకటాద్రి విభుడు. ఆ స్వామి దేహములోనే ఈ యొక్క విశ్వమంతా వచ్చింది అని గుర్తించండి. ఏ దేవు దేహమున ఇన్నియును జన్మించే, ఏ దేవు దేహమున ఇన్నియును అణంగే. దామోదరుని నుంచే జన్మించినవన్నీ కూడా దామోదరుని ఎందే అవి లయిస్తూ ఉంటాయి. మరి ఏ దేవి విగ్రహంబి సకలమింతయును, ఈ సమస్త విశ్వము ఏ దేవుడో మనం ఆ దేవుణ్ణి మన నేత్రాలతో దర్శిస్తున్నాం. ఏ దేవుని నేత్రములు ఇనచంద్రులో ఆయన యొక్క కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. ఏ దేవుడు ఈ జీవులు ఇన్నింటిలో
ఆయన చైతన్యమై ఉన్నాడు, అన్నిటికీ ఆధారమై ఉన్నాడు. ఏ దేవుడు అవ్యక్తుడు, ఏ దేవుడు అద్వందుడు, ఆ దేవుడు తిరువెంకటాద్రి విభుడు. మనం వేదంలో ఉండేటువంటి పురుష సూక్తాలు పఠిస్తూ ఉన్నాం. వాటిలో ఆయన సహస్రపాప్తిగా చెప్పబడుతూ ఉన్నాడు. ఆ తత్వమే వెంకటాచలంపై ఉన్నాడు. ఏ వేల్పు పాదయుగము ఇలయును ఆకాశంబు, ఏ వేల్పు పాదకేశాంతంబు అనంతంబు, ఏ వేల్పు నిశ్వాసములు ఈ మహామారుతము, ఏ వేల్పు నిజదాసులు ఈ పుణ్యులు, ఏ వేల్పు సర్వేశుడు, ఏ వేల్పు పరమేశుడు, ఏ వేల్పు భువనైక హిత మనోభావకుడు. ఇంతటి తిరుమూర్తి, ఇంతటి సమున్నతుడు ఈ భువనముల యొక్క, చతుర్దశ భువనముల యొక్క హితాన్ని భావనం చేసేటువంటి వాడు. ఆయన ఎంత ఉంటాడు అంటే కడు సూక్ష్మముగానూ ఉంటాడు. ఏ వేల్పు కడు సూక్ష్మము, ఏ వేల్పు కడు ఘనము, ఆ వేల్పు తిరువేంకటాద్రి విభుడు. అణోరణీయ మహతో మహీయ. ఆయన సూక్ష్మముగాను ఉంటాడు, మహత్శబ్దము చేత ఆయన పాత్రుడై ఉంటాడు. అంతటి వాడు ఎక్కడ ఉన్నాడు అనంటే ఓం కుమారాకల్ప సేవ్యాయ నమః అని కీర్తింపబడుతూ ఈ శ్వేతవరాహ కల్పాంతము వరకు కూడా పరమ పవిత్రమైన 7 కొండలపై ఉంటాడు. అటువంటి స్వామి బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించినటువంటి వాడు. మరొక ఆశ్చర్యకరమైన అంశాన్ని కూడా మనం స్మరించాలి. పూర్వం ఒక వృద్ధుడు ఈ కొండపైన సంచరిస్తూ ఉన్నట్ట కౌండిన్య కౌండిన్య అని అరుస్తూ, అప్పుడు వెంకటేశ్వర స్వామి పరుగు పరుగున వచ్చి ఆ కొండ చర్యలలో పడిపోయేటువంటి వృద్ధుని చేయి పట్టుకున్నట్ట. ఎందుకయ్యా వృద్ధుడివి అలా అరుస్తున్నావు అంటే, నా కొడుకు కౌండిన్యుడు కనిపించడం లేదు అన్నట్ట. నాకు అన్నీ తెలిసినటువంటి వాడినయ్యా నేను చెప్తున్నాను విను. వృద్ధుడా, నిన్ను భరించలేక నీ కొడుకైనటువంటి కౌండిన్యుడు అలాగే నీ కోడలు నిన్నిక్కడ వదిలించుకున్నారు అని చెప్పాట. అయ్యో, నన్ను వదిలించుకున్నారా? వాళ్ళని ఆధారం చేసుకుని నేను కొంతకాలం జీవిద్దాం అనుకున్నాను అన్నట్ట. ఎందుకయ్యా, ఇంకా నీకు జీవితం మీద విరక్తి కలగలేదా? ఇంకా నువ్వు జీవించాలని అనుకుంటున్నావా? ఎందుకని అని స్వామి ప్రశ్నించారట. అప్పుడు ఆ వృద్ధుడు చెప్పాట, నేను బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త అని చెప్పి పెద్దలు చెప్పినట్లుగా బాలుడిగా ఉన్నప్పుడు క్రీడలతో, ఆ యొక్క యవ్వనంలో ఉన్నప్పుడు భార్య విషయకమైనటువంటి చింతనతో పుత్రాదులకు ఏ విధంగా అభ్యుదయం చేకూర్చాలా అని తదనంతర కాలంలో ఇలా చింతిస్తూ నేను జీవితాన్నంతా కూడా గడిపేశాను. హరతి నిమేషాత్ కాల సర్వం. నిమేష కాలం అయిపోయినట్టుగా అనంత కాల ప్రవాహం, జీవన ప్రవాహం అయిపోయింది. ఇప్పుడు నేను వృద్ధుడినయ్యాను, కానీ బతకాలనుకుంటున్నాను. ఎందుకంటే జ్యోతిష్ఠోమాది యాగములు చెయ్యాలి అనంటే ఈ కర్మభూమిపై పుట్టాలి, మానవుడై పుట్టాలి. దేవతలకు కూడా భాగ్యం లేనటువంటిది. ఎందుకంటే దేవతలు హవ్యకవ్యములు అందుకోగలిగినటువంటి వారే, కానీ వారు చేయగలిగినటువంటి వారు కాదు కదా. మరి ఈ మానవ జన్మ ఎత్తి నేను వేదాధ్యయనము చేసి సంసారమునకే అసారముగా నేను జీవితాన్ని గడిపేశాను అని చెప్పి బాధపడుతూ ఉంటే, నువ్వు ధర్మకార్యాలు చేయాలనుకుంటున్నావా? జ్యోతిష్ఠోమాదులు చేయాలనుకుంటున్నావా? అయితే నాతో రా అని చెప్పి ఆ యువకుడు అశ్వముపై వచ్చినటువంటి వాడు వృద్ధుణ్ణి తీసుకువెళ్ళి ఒక తీర్థములో ముంచి ఒడ్డుకు తీసుకువచ్చాడు. ఆయన మాయమైపోయాడు. ఆ మాయావి ఎవరో మనం తెలుసుకోగలం. యవ్వనాన్ని తీసుకువచ్చినటువంటి ఆ సరోవరమే కుమారధారా తీర్థమైంది. కనుక ఆ కుమారధారా తీర్థముగా తీర్థత్వాన్ని అక్కడ ప్రసాదించినటువంటి స్వామి ఓం కుమారాకల్ప సేవ్యాయ నమః అని చెప్పి ఆ దివ్య భావనతో కూడా ఆ నామాన్ని కీర్తించడం జరుగుతోన్నది. కుమారస్వామి చేత కృతజ్ఞతతో శ్వేతవరాహ కల్పాంతం వరకు కూడా స్వామి ఇక్కడ సంస్థింపబడుతూ ఉంటాడు. ఎవరైనా ధర్మకార్యముల కోసము సంకల్పించి ఈ కొండకు వస్తే వాళ్లకు వినుబలమును అనుగ్రహించేటువంటి స్వామిగా కూడా ఈ కొండపైన దేవదేవుడు విలసిల్లుతూ ఉన్నాడు అని చెప్పి చెప్పేటువంటి పరమ పవిత్ర నామం ఈ కుమారాకల్ప సేవ్యాయ నమః. కనుక ధర్మనిష్ట కలిగినటువంటి వారు అందరూ కూడా ఏ కాలంలో అయినా సరే స్వామి చేత అభ్యుదయాన్ని పొందుతారు. ఎందుకంటే పూర్వం లిఖితుడు అనేటువంటి వాడు ఈ క్షేత్రాన్ని దర్శించాట.
దర్శించిన తరువాత తన అన్నగారి యొక్క గురుకులానికి వెళ్ళాడు, వేదాధ్యయనం చేద్దాము అని చెప్పి. అయితే అన్నగారు లేరు, అక్కడ చెట్టుకుండేటువంటి పళ్ళు కొన్ని తిన్నట్ట. తిన్న తర్వాత అన్నగారు వచ్చేట, నేను 3 నాళ్ళ నుంచి లేను కదా ఈ ఆశ్రమంలో గురుకులంలో, నువ్వు ఎలా ఉన్నావు నిరాహారుడివై అంటే, అన్న పైన ఉండేటువంటి చెట్టు పళ్ళు తిని బతుకుతూ ఉన్నాను అన్నట్ట. నువ్వు గురుకులానికి వచ్చావు, ఇక్కడ నేను అన్నను కాదు గురువుగా నువ్వు భావించాలి. గురువు అనుమతి లేకుండా ఆహార స్వీకారం ఎలా చేశావు, కనుక నువ్వు శిక్షార్హుడివి, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళు, శిక్షణ పొందు అని అన్నట్ట. రాజుగారి దగ్గరికి వెళ్తే, అయ్యా మీ అన్నగారే గురువు గారు, పైగా ఆయన లేరు, లేని సమయంలో నువ్వు అక్కడ ఉండేటువంటి పళ్ళు ఆశ్రమ పదంలో తినడం తప్పు లేదు, ఈ తప్పు లేదు అనేటువంటి విషయాన్ని నా చేత చెప్పించడానికేమో మీ అన్నగారు ఇక్కడికి పంపించారు అంటే, కాదు కాదు నేను తప్పు చేశాను, లేకపోతే మా అన్నగారు రాజు ద్వారా శిక్ష పొందు అని చెప్పి ఎందుకు ఇక్కడికి పంపిస్తారు, కనుక గురు ఆజ్ఞ అతిక్రమణం నేను విద్యార్హతకు ముందే పొందటం నాకు ఇష్టం లేదు, కనుక నేను గురువుగారి ఆజ్ఞ దాటను, నన్ను శిక్షించు, లేదా నేనే శిక్షించుకోవాలని అనుకుంటున్నానని చెప్పి రాజుగారి వద్ద ఉండే కత్తి తీసుకుని ఆయన 2 చేతులు నరుక్కుని అన్నగారి దగ్గరికి వచ్చేట. అతనిలో ఉండేటువంటి ధర్మ ప్రవృత్తికి అన్నగారు సంతోషించి కౌగులించుకున్నారు. మరునాడు బాహుదా తీర్థానికి వెళ్ళమన్నారట. వెళ్ళి స్నానం చేసిరా, నీకు చదువు చెప్తాను, అయితే సంధ్యావందనం చేసిరా అన్నారట. అన్నగారు మాట మీద వెళ్ళాడు. సంధ్యావందనం చేసి తర్పణం సూర్యుడికి ఇవ్వాలంటే చేతులు ఉండాలి కదా. వెళ్ళాడు, ఆ తటంలో స్నానం చేశాడు. చేసినంత మాత్రము చేతనే ఆయనకి చేతులు వచ్చి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాడు. మరి ఇంతటి నదికి బాహుదా నది అని పేరు వచ్చేట్లుగా లిఖితుడు చేయగలిగేటువంటి శక్తిమంతుడు అయ్యాడు అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అని అంటే, ఆయన వెంకటాచలానికి వెళ్ళాడు. ఆ వెంకటాచలంపై ఉండేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ కుమారధార తీర్థం ఇచ్చింది అని కూడా పెద్దలు చెబుతూ ఉన్నారు. కనుక అటువంటి తీర్థక్షేత్ర విభూషితుడైనటువంటి పరమాత్మను మనం సర్వదా ప్రార్థిద్దాం. ఓం కుమారాకల్ప సేవ్యాయ నమః అని చెప్పి బ్రహ్మహత్యాది దోషములు దొరుకుతాయి, విద్యార్థులకు విద్య లభిస్తుంది, కర్మిష్ఠులైనటువంటి వారు ఆ చక్కగా కర్మజ్యేష్ఠులుగా లోకంలో ఆదరింపబడతారు. కుమారస్వామి ఒకానొక సమయంలో త్రిమూర్తులకు కూడా ప్రణవ మంత్రాన్ని ఉపదేశించినటువంటి వాడు. అటువంటి ప్రణవ మంత్రాన్ని కూడా ఉపదేశించినటువంటి కుమారస్వామి ఈ యొక్క శ్వేతవరాహ కల్పములో చక్కగా ఈ శ్రీనివాస స్వామిని ఆరాధిస్తూ ఉన్నాడు అని అంటే, వెంకటాచలానికి విచ్చేసి స్వామిని దర్శించినంత మాత్రము చేతనే వారు అమేయమైనటువంటి ఫలాన్ని పొందుతున్నారు అని మనం గ్రహించాలి. ఎందుకంటే శ్రవణాత్ సర్వ పాపఘ్నం, వెంకటాచల వైభవము మనం స్మరించినంత మాత్రము చేతనే పాపములన్నీ పటాపంచలైపోతాయి. శ్రవణాత్ సర్వ పాపఘ్నం స్తవనాద్ ఇష్టవర్షిణం, స్వామిని స్మరించినంత మాత్రము చేతనే మనకు గొప్ప పాపములు తొలగి ఇష్టములన్నీ కూడా వర్షిస్తూ ఉంటాయి. ఇక దర్శిస్తే దర్శనాన్ ముక్తిదంచేశం, దర్శించడం చేత ముక్తే లభించేస్తుందిట. దర్శనాన్ ముక్తిదంచేశం శ్రీనివాసం భజేనిశం. అటువంటి కుమారాకల్ప సేవ్యుడైనటువంటి వెంకటాచల నాయకుడైనటువంటి స్వామిని ఈ కల్పాంతం వరకు మహానుభావులైనటువంటి వాళ్లే మరి స్మరిస్తూ ఉంటే, మానవ మాతృలైనటువంటి మనం కూడా స్మరించాలి అనేటువంటి గొప్ప అభిప్రేరణనిచ్చేటువంటి నామం ఓం కుమారాకల్ప సేవ్యాయ నమః అని దానిని ఆశ్రయిద్దాం, తరిద్దాం.